హల్లెలూయా. సో చాలామంది ఈ యొక్క ఇవ్వడం అన్నది ఇట్ ఇస్ ఎ సాక్రిఫైస్, ఇది ఒక బలియాగం. ఎందుకంటే ఒక బలి ఇవ్వాలంటే చాలా కష్టం, అవునా కదా? మాట్లాడాలి. బలి ఇవ్వాలంటే చాలా కష్టం. బలి ఇవ్వందే దేవుడు మనని దీవించడు. గాడ్ విల్ నాట్ బ్లెస్ యూ అన్లెస్ యూ గివ్ సాక్రిఫైస్. ఎప్పుడైతే మనము త్యాగపూర్వకంగా దేవుడి సన్నిధిలో ఉండమో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాడు. దేవాది దేవుడు ఎవరు? దేవాది దేవుడు. చూడండి, తన సొంత కుమారుణ్ణి, ఎవరిని? సొంత కుమారుని. అది ఎవరు? యేసయ్య. అవునా? దేవాది దేవుడు తన సొంత కుమారుడు యేసేని ఈ లోకానికి బలిగా ఇవ్వకపోతే మానవులకే రక్షణ వచ్చేది కాదు. ఒకసారి చెప్పట్లు కూడదమ్మా? అవునా కాదా? అవును బ్రదర్. అవునా కాదా? అవును బ్రదర్. ఈరోజు తండ్రి దేవుడు యేసేని బలి ఇవ్వకపోతే యేసేని ఎవ్వరు గణపరిచేవారు కాదు. అవునా కాదా? అవును బ్రదర్. సో మీ జీవితానికి ఘనత, ఆ హోదా, ఆ పేరు ప్రతిష్ట, ఆ లెవెల్స్ మీకు రావాలంటే 100% యూ హ్యావ్ టు హ్యావ్ ద సాక్రిఫైస్. మీకు ఒక బలిపీఠం ఉండాలండి. బలిపీఠం లేనిది ఏ ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళరు. మన కుటుంబంలో ఒక బలిపీఠం ఉండాలి, ఆ త్యాగ హృదయం ఉండాలి. లేకపోతే మీరు నేను మనం దీవించబడం. మనం ఏదో ఇస్తున్నామని కాదు, అది ఒక త్యాగపూర్వకంగా లేనప్పుడే అది చాలా బాధగా ఉంటుంది. లేనప్పుడే తండ్రి దగ్గర ఎవరు లేరు, ఒకే కుమారుడు ఉన్నాడు. తండ్రి దగ్గర నుంచి కుమారుడు ఎట్లా అయ్యాడో నేను చెప్తాను. ఎందుకు తండ్రి అంటాం, ఎందుకు కుమారుడు అంటాం, అది మీకు ఇంకా అర్థం కాలేదు. జస్ట్ మీకు ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ తెలుసు. మరి తండ్రి ఎవరు అంటే తండ్రి అంటాం, కుమారుడు ఎవరు అంటే కుమారుడు అంటాం. ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా కుమారుడే ఎలా తండ్రి అయ్యాడో అది మీకు తెలియదు. కాబట్టి ఒకసారి సమయం ఉంటే నేను చెప్తాను. ఈరోజు మన టాపిక్ వేరే. ప్రైజ్ ది లార్డ్. సో తండ్రి దేవుడు బలిగా తన కుమారుడిని అర్పించకుండా ఉండి ఉంటే, ఇఫ్ హీ హాజ్ నాట్ గివెన్ హిస్ సన్ యాజ్ ఎ సాక్రిఫైస్, జీసస్ వుడెంట్ హావ్ బ్రాట్ సల్వేషన్ టు ద నేషన్. సో అదేవిధంగా అబ్రహాం వాంటెడ్ టు గెట్ బ్లెస్డ్. అధికముగా అబ్రహాం దీవించబడాలనుకున్నాడు. ఎలాగా? అధికముగా. ఈ లోకానికే తండ్రిగా మారాలనుకున్నాడు. అతని ద్వారా సమస్త సంతానం భూమి మీదకి రావాలి, ఆ యొక్క వరము ఆయనకు దొరకాలని ఆయన అనుకున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు? నీ యొక్క ఏకైక కుమారుడు ఎవరు? ఏకైక కుమారుడు ఇస్సాక్ని నువ్వు బలి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? బలి ఇవ్వాలి. చూడండి, ఆ తర్వాత అబ్రహాం ఎంతగానో దీవించబడ్డాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడు ఏదైనా ఇవ్వాలనుకుంటే చాలా గింజుకుంటాం, చాలా కష్టపడతాం. కానీ లేనప్పుడే అబ్రహాం ఒక్క కుమారుడే ఉండే. ఎంతమంది? ఒక్క కుమారుడు. మన దగ్గర ఎంత ఉన్నా కూడా మనం కావాలనుకుంటాం, కానీ అబ్రహాము ఉన్నదే తీసుకుపోయి ఇవ్వడానికి ముందుకెళ్ళాడు. తండ్రి దేవుడు ఉన్నదే తీసుకుపోయి ఈ లోకానికి ఇవ్వాలనుకున్నాడు. కానీ మనం ఎంత బలహీనంగా ఉన్నాము చూడండి. వాళ్ళు ఒక్క కుమారునే బలిగా అర్పించడానికి ముందుకొచ్చాడు. సో అన్లెస్ యూ గివ్ సాక్రిఫైస్ యూ కెనాట్ ఓవ్ ఎనీథింగ్. ఏది కూడా మనం పొందుకునే అర్హత మనకు ఉండదు. సో ప్రార్థన వీరుల్లో ఆ త్యాగ గుణము, ఆ బలియాగము ఇవ్వడానికి ఎప్పుడైతే వాళ్ళు ముందుకు రారో వారు ప్రార్థన జీవితంలో కూడా ముందుకు ఎదగరు. అబ్రహాము ఆ బలియాగం తర్వాత అద్భుత రీతిగా ఎదిగాడు. యేసయ్య బలి ఇచ్చిన తర్వాతనే పరలోకానికి వెళ్ళి తండ్రి పక్కన సింహాసనం మీద కూర్చున్నాడండి. బలి లేకపోతే సింహాసనం లేదు, బలి లేకపోతే దీవెన లేదు, బలి లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుదల లేదు. సో ఇవన్నీ వేరే వేరే సంజ్ఞలు. ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క వ్యక్తి ఎదగాలంటే ఆ రీతిలో మనం ఉండాలి. లిఫ్ట్లో వెళ్ళాలంటే లిఫ్ట్ ఎక్కాలి, స్టేర్ కేస్ వెళ్ళాలంటే స్టేర్ కేస్ వెళ్ళాలి, గాలి విమానంలో వెళ్ళాలంటే గాలి విమానంలో వెళ్తాను. సో దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ టు గో ఇన్ ఎ డిఫరెంట్ వే. ప్రయాణం చేయాలంటే వేరే వేరే విధంగా ఉన్నది. సో ఆ రీతిగా మనం దేవుళ్ళలో ఎదగాలంటే అనేక ద్వారములు ఉన్నాయి, మనకు తెలియదు. మనకు ఒకటే ద్వారం తెలుసు, ప్రార్థన చాలా మంచిది, చాలా ద్వారం తెరవబడుతుంది. కానీ కొన్ని సంఘాలు ఉన్నాయి ప్రార్థనకు, ఒక్కొక్క హద్దులు ఉన్నాయి, 7-8 హద్దులు ఉన్నాయి. ఆ 7-8 హద్దులు అనేక విధంలో ఆ దివ్యలు తీసుకొస్తుంది మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. మనకు ప్రార్థన ఒకటి తెలుసు, ఉపవాసం ఒకటి తెలుసు. ఇవి రెండే తెలుసు. ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. కానీ ఇది ఎందుకు ఉండాలి? తపస్కాలంలో కానీ మామూలు దినంలో కానీ ఎందుకు ఉండాలి? ఎందుకు ఉపవాసం ప్రార్థన దేవుడు మరి ఇచ్చే విధంగా ఉండాలి? ఈ మూడు గుణాలు.
ఒకటి ఏంటంటే ఇవ్వాలి, రెండోది ఏంటంటే ఉపవాసం ఉండాలి, మూడోది ఏంటంటే ప్రార్థన చేయాలి. తపస్కాలంలో మనం ఇదే చేస్తాం, ఆర్మ్స్ గివింగ్, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఈ మూడు ఎందుకు చేస్తామో మనకు తెలియదు, దీనికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సో ఫాస్టింగ్ టైంలో వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు చాలా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి అది త్యాగముగా మారుతుంది, బలిగా మారుతుంది. కేన్ ఎవరిని చంపేశాడు? ఏబెల్ని. మంచిగా అయింది, ప్యాట్రిక్ బ్రదర్ అని చెప్పలే. ప్రైజ్ ది లార్డ్. సో కేన్ ఏబెల్ని చంపాడు. ఏబెల్ రక్తము దేవుడి సన్నిధిలో నిలబడి అడుగుతుంది, నా రక్తానికి బదులు నాకు కావాలి, నువ్వు కేన్ని వదిలిపెట్టొద్దు అంటది. ఎందుకు అడగగలిగిందంటే ఏబుల్ ముందుగా దేవునికి మంచిగా పండ్లు తీసుకెళ్ళి బలిగా సమర్పించాడు, మంచిది. సో అది ఉన్నదే తీసుకెళ్ళి ఇచ్చాడు కాబట్టి ఏబుల్ ప్రార్థన దేవుడు విన్నాడు. సో ఈరోజు మన ప్రార్థన అంతా దేవుడు వినాలని, మనం ఆ త్యాగ గుణం కలిగి ఉండాలని. అట్లానే నేను అంటలేను ఈ క్రిస్మస్ సమయంలో మీరు ఉన్నదంతా నాకు తీసుకొచ్చి మినిస్ట్రీకి ఇచ్చేయండి కాదు. మీరు ఎక్కడ దీవించబడాలన్నా దయచేసి ఇలా ముందుకెళ్ళండి, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా. సో ఈ పాటని ప్రార్థనగా చేసుకుని పాడి ఆ దేవాది దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. यीशु का लहू
गया है, छू गया है। यीशु का लहू गया मुझे छू गया है, छू गया है, छू गया है। यीशु का गया मुझे छू। प्रभु खुदा का प्यार मिला है, यीशु का लहू मुझे छू गया है। रूह खुदा का प्यार मिला है, यीशु का लहू मुझे छू गया है। लहू यीशु का रहमतों वाला, लहू यीशु का कुव्वतों वाला, लहू यीशु का रहमतों वाला, लहू यीशु का कुव्वतों वाला। गिरते हुओं को लहू ने संभाला, तारीकियों में किया है उजाला। गिरते हुओं को लहू ने संभाला, तारीकियों में किया है उजाला। ऐसा है लहू यीशु का लहू। सब मिलकर है लहू यीशु का लहू। तालियों के साथ ऐसा है लहू, आमीन। यीशु का लहू सारी बरकतें देता है लहू। అన్ని ఎదుగుదల యేసు రక్తం నుండే వస్తుంది। सारी बरकतें देता है लहू, सारी बरकतें, सारी बरकतें देता है लहू। खुदा का प्यार मिला है, यीशु का लहू मुझे छू गया है। यीशु रक्तम नन्नु ताकिंदा। खुदा का प्यार मिला है, यीशु का लहू मुझे छू गया है। हमको मददगार यीशु ने दिया है, मसाह में पाप रूह से किया है। हमको मददगार यीशु ने दिया है, मसाह में पाप रूह से किया है। हमको मददगार यीशु ने दिया है, मसाह में पाप रूह से किया है। हमको मददगार यीशु ने दिया है, मसाह में पाप
अपनी मर्जी, अपनी जिंदगी और अपनी मर्जी, अपनी जिंदगी अपनी मर्जी, अपनी जिंदगी अपनी मर्जी, हमें रूह से मिली, रूहे खुदा का प्यार मिला है, यीशु का लहू मुझे छू गया है। रूहे खुदा का प्यार मिला है, सब मिलकर गाएंगे। छू गया है, छू गया है, छू गया, छू गया है, छू गया यीशु का लहू दया मुझे छू, यीशु का लहू दया मुझे छू, यीशु का लहू दया मुझे छू। तालियों के साथ गाएंगे। यीशु का लहू दया मुझे छू, ओ यीशु का लहू, यीशु का लहू दया मुझे छू, छू ले यीशु का लहू। ऊंची आवाज से, ऊंची तालियों से, यीशु का लहू, यीशु का लहू दया मुझे छू, 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 यीशु का लहू हालेलुया, 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 यीशु का लहू दया मुझे छू। Our Father in heaven, holy be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb.
Jesus, Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. आज का खाना सिस्टर वनीता गाडगे और ब्रदर परमेश्वर गाडगे और इनका पार्टनर ब्रदर सिद्धार्थ, सो इन लोग तीनों मिलकर THR टेंडर के लिए और औरंगाबाद पेट्रोल पंप के लिए और उसी तरह ब्रदर परमेश्वर गाडगे के जितने भी प्लॉटिंग बिजनेस है इन सब में मुनाफा है और हर जगह जितना जल्दी हो सका उतना जल्दी प्रभु के नाम से बिक जाए। सो इनके लिए दोनों हाथ उठा के प्रभु की महिमा करेंगे 1 सेकेंड। और ये लोग को जो भी आशीष चाहिए उसी तरह खिचड़ी सुखड़ी जो भी काम चल रहा है वो सारे कामों में प्रभु का हाथ रहे और उनके परिवार में प्रभु का आशीष रहे और परिवार में शांति और सदा सर्वदा समाधान रहने का वो कृपा उनके ऊपर आज ही इसी वक्त उतर के आए और उनका हर बिजनेस प्रॉस्पर हुए। सारी प्रार्थना हम आपके पुत्र प्रिय यीशु के नाम से मांगते हैं परम पिता। हालेलुया 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 हालेलुया। So we are praying for Sister Anna Michael and family. May the Lord bless Anna Michael and all our family members. May the Lord grant them good health and prosperity, worldly, physically and spiritually. So especially may the Lord bless Sister Anna Michael, her daughter Virginia, Geeta Virginia Samuel, Mitchell grandson, Sophia granddaughter, Deepak son, Alice daughter-in-law, Joshua grandson and Grace. May the Lord bless each and every one, and in the same way may the Lord bless Sister Lena and family because she is cooperating with Sister Anna Michael and helping her in all the ways. May the Lord bless Sister Lena and family also. And in the same way may the Lord bless Brother Brian Michael Murray to reach him so safe to his residence, his home as usual, and let him be a family through our prayer. May the Lord bless each and every prayer of Sister Anna Michael and family. For this we will raise both the hands and give glory to the Lord. Hallelujah, 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 hallelujah. మన కోసం మనం ఒకసారి దేవుని రెండు చేతులు పైకెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సో దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పాట నచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. నేను ఈ పాట హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నాను? హాస్పిటల్. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా? సో ఎందుకంటే అక్కడ ఖాళీగా ఉన్నాను, పనేం లేదు. టైంకి వస్తున్నారు, గ్లూకోజ్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు, పోతున్నారు, పనే లేదు. హాయిగా 2-3 పాటలు నేర్చుకున్నాను, కానీ ఎవరికి నేర్పిలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు నేర్పిలేదు అడగండి, అడిగితేనే చెప్తా. నాకు దమ్ము లేదు కాబట్టి. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. సో ఈ రోజు వాక్కు ద్వారా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఎంతమంది కళ్ళు ఉన్నాయి వాళ్ళే చేతులు లేపండి పైకి. కళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే. ఆ మానపున నీకు కళ్ళు లేవా? ప్రైజ్ ది లార్డ్. కళ్ళు ఉన్నవాళ్ళు, ఒకటి ఉన్నవాళ్ళు ఒక చేయి లేపండి, 2 ఉన్నవాళ్ళు 2 చేతులు లేపండి. ఒక కన్ను గుడ్డి ఉంటే పర్వాలేదు, సగం లేపండి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ కళ్ళను దీవించాలని ఒకసారి అలాగే చేతులు పైకుంచి గట్టిగా మనకు ప్రభువా నా కళ్ళను దీవించమని ఆ దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సో దేవుడు నాకు ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు. నేను చెప్పాలంటే దేవుడు నాకు ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏం గొప్ప బహుమానం నా జీవితంలో దేవుడు ఇచ్చాడంటే నాకు చూసే 2 కళ్ళు ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ దిస్ 2 eyes హీ హెస్ గివెన్ మీ. నాకు ఇచ్చాడు దేవుడు. కొద్దిగా సౌండ్ పెట్టండి. ఎక్కడ కింద ఎందుకు చూస్తుంటారమ్మా మీరు?
హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఒక గొప్ప బహుమానం ఏంటంటే, చూడండి, మన శరీరంలో ఏమున్నా లేకపోయినా మనం ఎలాగో సర్దుకొని పోవచ్చు. కాలు లేని చేతులు లేని వాళ్ళు కూడా ఏదో బండిలో కూర్చొని పోతున్నారు ఈ మధ్య, డూప్లికేట్ చేతులు అవి పెట్టుకొని. కానీ కళ్ళు లేకపోతే మనం ఏం చూడలేం, ఏమీ చేయలేం. మీకు 2 చేతులు 2 కాళ్ళు, శరీరం, ఆరోగ్యం, ఆయుష్ కలిగి ఉన్నా కూడా కళ్ళు లేకపోతే మీరు ఎక్కడికి కదలలేరు. అవునా కాదా? అవును బ్రదర్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి మన జీవితంలో మనకు కళ్ళు చాలా ముఖ్యం. అందుకే ప్రత్యేకంగా నాకు దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, అది గొప్ప బహుమానం. నాకు ఎన్ని వరాలు ఇచ్చినా నేను చూడకపోతే వ్యర్థం. ఎంత మంచి చీర, ఎంత మంచి కలరు, ఎంత మంచి పర్సనాలిటీ నాకున్నా నా పర్సనాలిటీని నేనే చూడకపోతే ఎంత దౌర్భాగ్యం. నా బిడ్డల్ని నేనే చూడకపోతే ఎంత దౌర్భాగ్యం. నా కుటుంబంతో పాటు నేను చూసి ఆనందించలేని పరిస్థితిలో ఉంటే ఎంత దౌర్భాగ్యం. కాబట్టి అన్ని బహుమానముల కంటే నా శరీరంలో దేవుడు నాకు ఇచ్చిన అతి గొప్ప బహుమానం ఏంటంటే నా కళ్ళు. నా కళ్ళు. కొంతమందికి నోరే లేదు. ఏమిచ్చాడు దేవుడు? కళ్ళు. గట్టిగా చెప్పాలి, ఏమిచ్చాడు? కళ్ళు. ఇచ్చినందుకన్నా గట్టిగా చెప్పండి అమ్మా, కళ్ళు. గట్టిగా చెప్పాలి. కళ్ళు. మీరెందుకు మారుస్తున్నారు? మైక్ ఉందన్నా, ఏది ఇప్పుడు చెప్పండి, ఏమిచ్చాడు దేవుడు? వీళ్ళ దేశం అప్పుడు ఇక్కడ వస్తుంది. సో ఇంత గొప్ప బహుమానం దేవుడిచ్చాడు మనకి. కానీ మనకి అది మన తలంపులేనే లేదు, మన తలంపులనే అది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు? చూడడానికి. ఏం చూడడానికి కళ్ళు ఇచ్చాడు దేవుడు? ఏది చూడడానికి దేవుడు ఈ కళ్ళు ఇచ్చాడు మనకి? అది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే మనం చూడలేకపోతున్నామో, ఏదైతే మన జీవితంలో చూడలేకపోతున్నామో, ఇందాక సహోదరి అన్నది మంచిది. హల్లెలూయా. సో మన జీవితంలో మనం ప్రత్యేకంగా ఏదైతే చూడలేకపోతున్నామో అది చూడగలగాలి. కానీ మనం మంచిది ఏది చూస్తున్నామంటే, ఎంత బాగా చీర కట్టుకుంది, ఎంత మంచి దుద్దులు పెట్టుకుంది, ఆమెకేం తక్కువ ఉంది, ఆమెకేం ఎక్కువ ఉంది, ఆమె అట్లా చూడు, ఆమె ఇట్లా చూడు, ఆయన ఇట్లా చూడు, అదే చూస్తున్నాం. సో మంచిదే చూస్తున్నాం. ఒక్కొక్కరిలో ఏమేమి మంచిగా ఉన్నాయో అవే చూసుకుంటూ కూర్చున్నాం. మన జీవితంలో ఒకటి ఎదుగుతున్నాడు, అది చూస్తున్నాం. ఒకరి జీవితంలో ఒక తగ్గుతున్నాడు, అది చూస్తున్నాం. ఒకరి జీవితంలో వాడు దరిద్రుడుగా మారిపోతున్నాడు, అది చూస్తున్నాం. మరి ఒకరిని చూసి మనం నవ్వడానికి కళ్ళు కలిగి ఉన్నాం, ఒకరిని చూసి అవమానించడానికి కలిగి ఉన్నాం, ఒకరిని చూసి బలహీనంగా మాట్లాడడానికి ఈ కళ్ళు కలిగి ఉన్నాం, ఒకరిని చూసి అనవసరంగా అతని పైన నింద వేయడానికి కళ్ళు కలిగి ఉన్నాం. ఈ కళ్ళు ఉన్నాయి కాబట్టి మనం మంచిది చూస్తున్నామా, చెడుది చూస్తున్నామా? చూసిందల్లా మనం ఒకటి ఒక రకంగా వ్యర్థంగా చూసి వ్యర్థమైన పేర్లు పెడుతున్నాం ఈ కళ్ళు ఉన్నందుకు. ఇందాక సహోదరి వెరోనిక చాలా మంచిగా చెప్పింది. ఏం చూడడానికి దేవుడు కళ్ళు ఇచ్చాడంటే మంచిది. ఈ మంచిది చూసి ఎన్ని చెడులు ఎంచుతున్నామో మనకే తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ కళ్ళు దేవుడు మనకిచ్చాడు. కానీ ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఓర్వలేకపోతున్నాం, ఒక వ్యక్తి జీవితంలో బాగుపడుతున్నట్టే ఆయన భరించలేకపోతున్నాం. రాత్రి నిద్ర రాదు మనకి. ఒక వ్యక్తి ఆరోగ్యం ఆయుష్తో ఉన్నాడు, మనకు ఆరోగ్యం బాగలేదంటే వాడు చూడు దున్నపోతలాగా ఉన్నాడు, వాడికి ఏం వస్తలేదు. మరి నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను. చూడండి, ఒకరిని చూసి ఓర్వలేక, ఒకరిని చూసి ఒకరికి జీతం ఎక్కువ ఉంటే ఓర్వలేం, ఒకరి భార్య బాగుంటే ఓర్వలేం, ఒకరి భర్త బాగుంటే ఓర్వలేం. నాకు అలాంటి మొగుడు దొరకలేదంట. పొట్టాడు దొరికినా, పొడుగోడు దొరికినా, లావోడు దొరికినా, సన్నోడు దొరికినా, నాకు మొగ్గు దొరికిన సంతోషం లేదు. ఎందుకంటే చూడగలుగుతున్నావు కాబట్టి కళ్ళు ఇచ్చాడని. అదే కన్ను లేకపోతే ఎవడైనా సర్దుకుపోయేదని. దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. రెండు కళ్ళు ఉండి కూడా దౌర్భాగ్యులు ఉన్నారు. నువ్వు ఒక కన్నుతో బాగున్నావు. హల్లెలూయా. ఎందుకంటే తక్కువ చూస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని జిల్లా. ఈ కళ్ళతో ఎవరేం వేసుకుంటున్నారు, ఎవరేం కలిగి ఉన్నారు, ఎవరేం జీవిస్తున్నారు, ఇదే చింత మనకు అధికమైపోయింది. ఈ కళ్ళ ద్వారా ఎన్ని పాపాలు చేస్తున్నామో మనకి అర్థమైతే లేదు. మీరు ఎవరింటికన్నా వెళ్ళండి, వాళ్ళ ఇల్లును అలా చూస్తారు. బా సర్బో సిస్టర్, అంతే.
అన్నా మైకేల్, ఓ ఆమెకేమమ్మా అమెరికా నుంచి వచ్చి, నీ కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇచ్చినాయి. ఈ కళ్ళు మంచిది చూస్తుందా వెరోనికా సిస్టర్? మంచిది, ఎంత మంచిది చూస్తుంది చూడండి. మనకు సాతాన్ ఈ రీతిగా ఈ కళ్ళు దేవుడు మంచిది చూడడానికి ఇచ్చాడని కప్పుతున్నాడు. మనం ఆ భ్రమలోనే ఉన్నాం. కానీ చూసిన ప్రతి ఒక్క మంచి దాంట్లో మన మనసు నుంచి విరక్తి పుడుతుంది. ఆ సహోదరి మంచిగా పాడితే ఆమెను చూసి ఆ విరక్తి పుడుతుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ సీయింగ్ హౌ దే లుక్ అండ్ లివ్. వారు ఎలా ఉంటున్నారు, ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు. ఒక కుటుంబాన్ని సహించలేము, ఒకరి బిడ్డల్ని సహించలేము. ఏది కూడా మన జీవితంలో మనం సహించలేకపోతే. ఒక పెళ్ళికి వెళ్ళండి, వాళ్ళు ధూమ్ధామ్గా చేస్తే మీ కడుపు మండిపోతుంది. ఎక్కడి నుంచి తెచ్చిందో ఏమో పైసలు, దోసుకొచ్చింది, నీకెందుకు? అవునా కాదు? ఏదో మంచోళ్ళండి మీరు, అలా ఆలోచించారు కదా పుష్ప. ప్రైజ్ ది లార్డ్. ఆమె దొంగతనం చేసిందా, దోసుకొచ్చిందా, ఎంత బాగా చేసిందని కళ్ళు మంచిది చూడాలన్నది సిస్టర్ వెరోనికా. అలా మంచి ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఈ కళ్ళు మనల్ని ఎంత మోసం చేస్తుందో మనకు అర్థమైతే లేదు. ఈ కళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు అర్థమైతే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పాపలకు మనల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇదే కాక ఎంతోమంది ఎన్నో ఊళ్ళలోకి వెళ్ళిపోతారు. ఈ కళ్ళ ద్వారా ఒక్కొక్కరిని చూసి ఎన్నో రకమైన మనసులో ఆశలు, కోరికలు, ఊహలు పుట్టుకొస్తాయి. ఇవన్నీ సైతాన్ యొక్క శోధనలో కూడా కొంతమంది ఆకర్షింపబడతారు ఈ కళ్ళ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఈ కళ్ళను ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చాడంటే, ఏదైతే మనం చూడలేకపోతున్నామో అది చూడడానికి ఇచ్చాడు. ఏదైతే మనం చూడలేకపోతున్నాం, వాట్ యు కెనాట్ సీ, దట్ యు హ్యావ్ టు సీ, దట్ యు హ్యావ్ టు ట్రై అండ్ సీ. ఏదైతే నేను చూడలేకపోతున్నానో అది నేను చూడాలి ప్రభా. ఆ కంటి దృష్టి నాకు కావాలి, అలాంటి చూపు నాకు కావాలి. నాకు ఈ లోకరీతి చూపు ఎందుకు ప్రభా? వై దిస్ వరల్డ్లీ సైట్? ఇప్పుడు నేను భక్తుడిని, నేను దేవుడి సన్నిధిలో దేవుని యొక్క ప్రియుడిని, దేవుని యొక్క సేవకుడిని. నాకు ఏముండాలి, ఎలాంటి దృష్టి నాలో ఉండాలి, ఎలాంటి కంటి చూపు దేవుడు నాకు ఇవ్వాలి? నేను ఒక స్తుతి ఆరాధన వీరుణ్ణి, నేను వాక్య ప్రచారం చేసే వీరుణ్ణి, నేను 10 మందికి సాక్షిగా ఉండే ఆ కన్ను, నా కన్ను ఎలాగా ఉండాలి అన్న ఆలోచన ఈ రోజు వరకు మనకు వచ్చిందా? లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం చూస్తామో, అయితే ఈ చూడడం వల్ల, నీ చూపు వల్ల ఆయన జీవితంలో ఎలాంటి ఎదుగుదల రావాలంటే, ఆయన ఊహించలేని ఎదుగుదల వచ్చే విధంగా నువ్వు చూడగలగాలి. అంటే నువ్వు ఏం చూడగలగాలంటే, సహోదరి మేరీ జీవితంలో నేను చూస్తే ఆమె వెనకాతలున్న బలహీనతలన్నీ చూసి ఆ బలహీనతల నుంచి ఆమె బయటికి ఎదిగి అంతకంటే అధికముగా జీవించే విధంగా నా కళ్ళు ఆమెను చూడగలగాలి. ఆమెని నీ చూపు వల్ల ఆమె జీవితంలో ఎదుగుదల రావాలి. నీ చూపు వల్ల ఆమెలో ఉన్న వేదన, ఆమెలో ఉన్న బాధ, ఆమెలో ఉన్న దుఃఖం, ఆమెలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోవాలి. ఎందుకంటే నీకు ఆ దేవుడు చూపించాడు కాబట్టి. ఆమెలో ఉన్న బలహీనతలు ఉన్నాయి అని నీకు దేవుడు చెప్తున్నప్పుడల్లా నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఆమెలో ఉన్న బలహీనతలు తొలగిపోవాలి. ఒకరిలో ఉన్న దుష్ట దురాత్మ శక్తులు, ఒకరిలో ఉన్న మాంత్రిక శక్తులు ఒకవేళ నీ కన్ను చూడగలిగితే ఆ శక్తులన్నీ విరగొట్టే శక్తిగా కన్నుగా నీ కన్ను మారాలి. అవి చూసి వాళ్ళు ఏ యాక్సెస్ లేదు, ఏ ఎదుగుదల లేని జీవితం జీవిస్తున్నారో నీ చూపు వల్ల వాళ్ళలో ఆ ఎదుగుదల రావాలి. అప్పు బాధలు ఉన్నవారు కనిపిస్తే అప్పు బాధల నుంచి వాళ్ళకు విడుదల రావాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల రావాలి. బలహీనత నుంచి విడుదల రావాలి. బిడ్డలు లేరు అన్న తల్లి కనిపిస్తే వాళ్ళ గర్భం నిండిపోవాలి. అలాంటి చూపును కలిగి ఉండాలి. నీ చూపు వల్ల లుక్ అంటు మీ సెట్ పీటర్, నా కళ్ళలో కంటి పెట్టి చూడమన్నాడు. ఏమన్నాడు? నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నా కళ్ళలో చూడు. ఎవరతను? మొండివాడు, చిన్నప్పటి నుంచి వికలాంగుడు, లేవలేని పరిస్థితిలో నా కళ్ళను చూడు, నా కళ్ళలో చూడు, యేసు నామములో లేచి నిలబడమన్నాడు. నీ కంటి చూపులో ఉన్న శక్తి ఏదైతే నీలో లేదో నీ కంటి చూపు ద్వారా అతనిలో ప్రవేశిస్తాడు. విడుదల పొందుకుంటాడు. కుష్ఠ రోగులు లేచిపోతారు, వికలాంగులు లేచిపోతారు. ఏ రీతి ఎదుగుదల లేని జీవితం జీవిస్తున్నారు నువ్వు వాళ్ళలో నూతనమైన జీవితం వస్తుంది. మనం అది చూస్తలేము.
ఒక ప్రార్థన వీరుడుగా, ఒక స్తుతి ఆరాధన వీరుడుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం ఏం చూడాలి? పిల్లల్లో బలహీనత చూడకూడదు. ప్రతి ఒక్క తల్లి తన బిడ్డకి ఏం చెప్తుందంటే, నా పేరు వాడు చేయకు. ఫస్టే స్టాంప్ వేసేస్తే నాకు చెడ్డ పేరు. ఇంకా నీకు ఆడ చెప్తుంది ఏదైనా అయితే బయట వాళ్ళకి చెప్తుంది పోయి. ఎందుకంటే మా తల్లి నాకు ముందే చెప్పింది నా పేరు బాగా చేయొద్దంటే తల్లికి వచ్చి చెప్తుందా? చెప్పదు. నీ కంటి చూపు నీ కూతురులో ఉన్న బలహీనతలు చూడగలగాలి, ఆమెను ఓదార్చగలగాలి, ఆమెను బలపరచగలగాలి, ఆమెకు నువ్వు దీవెనకరమైన తల్లిగా మారగలగాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో బిడ్డలో సాతాను శక్తులను చూసింది తల్లి. యేసు పాదాలు పట్టుకుంది. కుక్కలకేసే రొట్టె నాకెయ్యి అన్నది, నా బిడ్డకెయ్యి అన్నది. నీ యొక్క శిష్యులు తిన్న తర్వాత బల్ల మీద నుంచి కింద కుక్కలు తింటాయి కదా, ఆ రొట్టె ముక్క ఇవ్వు. నా సాతాను పట్టిన నా కూతురు విడుదల పొందుకుంటుంది. దుష్ట దురాత్మ శక్తులతో పీడింపబడిన నా కూతురు విడుదల పొందుకుంటుంది. అది చూడగలిగింది యేసయ్యలో. నీలో ఉంది యేసయ్య, అది నాకు ఇవ్వు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటే నేను వెళ్ళను. కింద పడిన రొట్టె నువ్వు ఇచ్చినంత వరకు వెళ్ళను అన్నది. నువ్వు ఇచ్చిన రొట్టె చిన్న ముక్క కూడా నా కూతురులో ఉన్న దుష్ట దురాత్మ శక్తులను తొలగించగలుగుతుంది. ఈరోజు మనం యేసయ్యని పూర్తిగా నమ్మలేకపోతున్నామంటే, చూడలేకపోతున్నాం. We are unable to see the great grace of God. దావీదు కుమారా, కళ్ళు లేనివాడు ఏమన్నాడు? నా పైన కరుణించు. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఓ దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఆమేన్. సో కళ్ళు లేనివాడు యేసయ్యలో ఉన్న శక్తిని చూడగలిగాడు, కానీ కళ్ళున్న వాళ్ళు మనం చూడలేకపోతున్నాం. పైకి చూస్తున్నాం. ఒకరు ఆరాధిస్తున్నాం, ఒకరు ఉపవాసం ఉంటే ఉంటున్నాం, ఒకరు ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తున్నాం, ఒకరు ప్రతి వారం వస్తే మనం కూడా వెనకాలలో వచ్చేస్తున్నాం. ఆయనలో చూడలేకపోతున్నాం. అపోస్తులు వాళ్ళని చూశారు. ఎంత చూశాడు యేసయ్యనంటే, ఇప్పుడు వాళ్ళ కళ్ళలో చూడమంటున్నారు వాళ్ళు. నా కళ్ళలో చూడు నీకు యేసు కనిపిస్తాడు అంటున్నాడు. చూసారా వాళ్ళ గొప్పతనం? నా కళ్ళలో చూడు యేసు కనిపిస్తాడు. సో ఈ కళ్ళలో ఎవరు కనిపించాలి? ఇతరులకు యేసయ్య కనిపించాలి, యేసయ్య ప్రేమ కనిపించాలి, యేసయ్య కరుణ, జాలి, అవన్నీ ఈ కళ్ళలో కనిపించాలి. మన కళ్ళలో ఎవరైనా చూస్తే కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, అసూయని చూస్తారు. అమ్మో వద్దా, కానీ ఆమె చూస్తేనే నేను భయపడతా అంటాం. ఆ రకంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం చూస్తే చూడండి, ఒక వ్యక్తి ఎవరైతే ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాడో, ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఉద్యోగము, ఒక పిల్లలు, అంతకంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. అక్కడితో ఆగిపోయాడు, అక్కడితో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, అక్కడే స్టక్ అయిపోయాడు. ఏమన్నా ఇంకా అక్కడే ఉన్నావు అని నాగుల్ని అడిగితే నాగులు ఏం చెప్తాడు? ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలక్క? ఏం చేయాలి బ్రదర్? మా అక్క నేనేం చేయాలి? మా లక్ష్మి ఎప్పుడు నన్ను ఇక్కడే ఉండమంటుంది, పోనీయొద్దు ముందుకు, ఇంతే చాలు మనకు అన్నది. నువ్వు ప్రేయర్కి రా, ఈ లిమిటేషన్ నుంచి, ఈ యొక్క హద్దు నుంచి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా నువ్వు దీవెనకరంగా మారాలి, ఇంకా నువ్వు 2 ఇల్లులు కట్టుకోవాలి. రేపు నుంచి ప్రేయర్కి రా అని పిలిచే విధంగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నీ చూపు ఏం చూస్తుందంటే, నాగులు నువ్వు ప్రేయర్కి రా, నువ్వు ఎక్కడైతే ఆగిపోయినావో, నీ జీవితం ఎక్కడ ఆగిపోయిందో, అప్పుల్లో నువ్వు ఎక్కడ ఆగిపోయినావో, ఎక్కడ నీ జీవితం 10,000తో ఆగిపోయిందో, నువ్వు రా ప్రేయర్కి. నేను చూస్తున్నాను, నువ్వు నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తావు, నువ్వు మరొక ఇల్లు కడతావు, నువ్వు ఇంకా దీవెనకరంగా మాతావు. నువ్వు చూడగలిగి అతన్ని నడిపించగలిగే వ్యక్తి ఉండాలి. సహోదరి లక్ష్మి ఎంతో మందిని తీసుకొస్తుంది. ఏం చూసిందంటే, నువ్వు ప్రేరాలకి రా, నువ్వు దీవెన పొందుకుంటా. ఆమె ఏం చూస్తుంది? ఇక్కడ దీవెన చూస్తుంది, ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది, దీవెనకరంగా మారుస్తుంది. దేవుని మాట నెరవేరుతుంది, నేను దీవెనకరంగా మారుస్తాను. ఐ విల్ మేక్ యూ టు బ్లెస్ పీపుల్ అన్నాడు. ఇతరులకు ఇచ్చే బిడ్డలుగా నేను దీవిస్తాను. డబ్బులు కాదండి, దీవెన ఇచ్చే బిడ్డగా దేవుడు దీవిస్తాడు. వెన్ యూ బ్లెస్ సంబడి దే విల్ బి బ్లెస్డ్. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని దీవిస్తామో వాళ్ళు తరములుగా దీవించబడతారు. యువర్ బ్లెస్సింగ్ విల్ గో ఓవర్ యువర్ సన్స్, యువర్ డాటర్స్, గ్రాండ్ డాటర్స్, ముని మనమళ్ళు మనమరాల వరకు ఈ ఒక్క దీవెన ఏదైతే ఈరోజు ఒక్క వ్యక్తికి మీరు కంటిన్యూ అయితేనే ఉంటారు. అంతగా దేవుడు దీవించాడు ఈ కళ్ళను.
కానీ మనం ఒక వ్యక్తిలో ఆ బలహీనం చూడలేకపోతున్నాం కాబట్టి వాళ్ళని తీసుకురాలేకపోతున్నాం. ఒకరి బాధ చూడలేకపోతున్నాం, ఒకరి వేదన చూడలేకపోతున్నాం, ఒకరు ఉన్న ఏ లోటుపాట్లు మనం చూడలేకపోతున్నాం. కేవలం ఏం చూస్తున్నామంటే ఆమెకేం తక్కువ, ఆయనకేం తక్కువ, వాళ్ళకు బాగున్నోళ్ళు అట్లా అని అదే చూస్తాం. ఒకరి కష్టాలు, ఒకరి వేదన, ఒకరి బాధ ఈ కంటితో మనం చూడలేకపోతున్నాం. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డలుగా యేసే మనలో ఏం చూశాడు? బలహీనత చూశాడు. సాతాను యొక్క శోధన చూశాడు. నా బిడ్డలు సాతాను శోధనకు గురి అయి నశించిపోతున్నారు అని చూసి తన ప్రాణాన్ని త్యాగం మనం ఏది చూడలేకపోతున్నాం. ఒక ప్రార్థన పరులై దేవుని భక్తులుగా ఉండి కూడా పక్కవాడిని చూడలేకపోతున్నాం. అయ్యో నాకు చెప్పవా అని పక్కనున్న నీకు వాసన రాదా? అదే కోడి కూర వండితే ఏం కూర వండినా ఒక బాగా వాసన వస్తుంది, నీకు నోరు ఊరుతుంది. వాళ్ళ వేదనలో ఉన్నా నీకు తెలియదా? నీకు కళ్ళు లేవా? నీ కళ్ళులో అభిషేకం లేదా? దేవుడిని కళ్ళను దీవించలేదా? సొంత భర్తలో ఉన్న బాధ చూడలేకపోతున్నామండి. బయట విషయాలు పక్కకు పెడదాం. ఎంత ఒక్కొక్క భర్త కుమిలిపోతున్నాడు, ఒక భార్య కుమిలిపోతుందో అది మనం చూడలేకపోతాం. అమ్మ లక్ష్మి ఒకసారి దేవుడు దీవించును గాక. హల్లెలూయా. పక్కోడు ఏడిస్తే పక్కడు కూడా ఇన్ని ఏడుపు వస్తుంది కదా, రాదా? నేను చూస్తే నాకు ఏడుపు వస్తుంది అక్క, వద్దు నువ్వు ఏడవకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొంత భర్త జీవితం చూడలేకపోతున్నాం. ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు, ఎన్ని విధంగా తన ఈ బయట ఏ రకంగా ఆ సొంత సంపాదన తీసుకొస్తున్నాడు అర్థం చేసుకోలేకపోతున్నాం. లేని పోని కోరికలు కోరి ఇంకా నశింపచేస్తున్నాం, అతన్ని ఇంకా బాధ పెడుతున్నాం, ఒక కూనీకోరులాగా ప్రవర్తిస్తున్నాం. ఎందుకు తెలుసా? చూడలేకపోతున్నాం. ఒక్కొక్క భర్త కొద్దిగా కరికడం లేదే నా మీద, నీకు చాలా అనిపించదని నన్ను చూస్తే. ఎంత కష్టపడి తీసుకొస్తున్నావు, ఎవరికి అవసరం, ఎందుకు చేసుకున్నావు, ఎందుకు కన్నావు, ఇవే ఉంటాయి చూడు. అది ఎవరంటారు తెలుసా? చూడలేని వాళ్ళు మాత్రమే, చూడలేని వాళ్ళు మాత్రమే అంటారు. చూసిన వాడు అన్నాడు, ఈ కళ్ళు ఎంత గొప్పది మీకు తెలియదు. ఒక్కొక్కరితో నేను మాట్లాడి దేవుడు నేను దీవిస్తాడంటే నేను పూర్తిగా చూసేశాను. మీ జీవితాన్ని ఎక్కడి వరకు దేవుడు అబ్రహాంకి దేవుడు కళ్ళు ఇచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా? చూడగలిగినంత చూడు అన్నాడు. అదంతా నీదే. సో మనం ఎవరినైతే చూడగలుగుతున్నామో వారందరూ మన వాళ్ళే, వాళ్ళ కుటుంబం అది, వాళ్ళ ఆస్తి నాది, వాళ్ళ అంతస్తు నాది. దేవుడు యోషువతో ఏమన్నాడు తెలుసా? 1:9 నువ్వు ఎక్కడ కాలు పెడతావు అది నీది అన్నాడు. అంత గొప్ప మనం చూడగలగాలి, ఇది నాదా కాదని. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆలోచించు. మీ తల్లిని, మీ తండ్రిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు బాధ పెడతావు, వాళ్ళని అసలు ఖాతరే చేయవు కొన్నిసార్లు. ఎందుకు? నువ్వు చూడలేకపోతున్నావు. నీ మీద ఉన్న అతలకు ప్రేమ, నీ మీద ఉన్న జాలి, దానికి బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ మీద ఉన్న కరుణ, నువ్వంటే ఎంత ప్రేమిస్తావు నీ తల్లిదండ్రులని చూడలేకపోతున్నావు. కానీ నువ్వు వ్యర్థమైన మాటలతో ఇంకా వాళ్ళని బాధ పెడుతున్నావు. అలా అంటారు ఒక్కొక్కసారి, నీకు బిడ్డలు పుడితే తెలుస్తుందని. నువ్వు కూడా బిడ్డల్ని కంటే అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తుంది. ఎందుకు చెప్తాను తెలుసా? ఇప్పుడు నువ్వు చూడలేకపోతున్నావు మా బాధ, మా ప్రేమ. కన్న తల్లి రుణము నువ్వు తీర్చలేవంటాం. ఎందుకు తీర్చలేం? తీర్చగలుగుతాం. చూడలేకపోతున్నావు కాబట్టి తీర్చలేకపోతున్నాం. చూడగలిగితే ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చడానికి పదే ప్రయాసపడతాను, 1000 రెట్లు ప్రయాసపడతావు. కానీ చూడలేకపోతున్నాం. గుడ్డిగా ఎందుకన్నావు? ఇస్తావా లేదా? ఈ ఆస్తి నా పేరు మీద రాయి, అది నీకే అని నీకు తెలియదా? వాళ్ళు ఇవ్వరా? నీకు ఇస్తారు. కానీ కూనికోరులాగా వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎక్కడికైతే వెళ్ళలేడో నీ కళ్ళు అక్కడికి తీసుకెళ్లే విధంగా నువ్వు ఉండాలి. ఈ సగోదరి అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాటాలంటే చాలా కష్టం. ఈ కొద్దిపాటు 2 అడుగులు ఆమెతో కాదు. ఎందుకంటే ఆమె జీవితంలో ఉన్న నాటకాలు, ఆమె జీవితంలో ఉన్న బలహీనతలు, ఆమె జీవితంలో ఉన్న బాధలు ఆమెని ముందుకు పోనివ్వదు. కానీ నువ్వు చేయబట్టుకుంటే, నేను ఎంతోమందికి గొప్పగా చెప్తలేను. నేను ఎక్కడికి వెళ్ళినా సేవకెళ్ళి అక్కడ నా కానుకిస్తే తిరిగి ఆ డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి నువ్వు ఉంచుకో అంటాను. ఇది నాకు వద్దంటాను, మీరు పెట్టుకోండి అంటాను. అంటే గొప్పగా అనుకుంటున్నారు. అది దాని వెనకట్ల మీకు తెలియదు. హల్లెలూయా.
హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. ఎలిజబెత్ ఇందా. ఈ డబ్బులు ఎప్పుడైతే నా చెయ్యి తాకిందో, ఇది ఎన్ని రూపాయలు? 50 రూపాయలు. దీని విలువనే పెరిగిపోతుంది. ఆమేన్. కష్టపడి నువ్వు 50 రూపాయలు ఇన్నాళ్ళు సంపాదించినావు, కానీ ఇక ముందు కష్టం లేకుండా డబ్బులు దేవుడు నీకు దీవిస్తాడు. ఆమేన్. కష్టం లేకుండా దేవుడు దీవించాడు. ఆమేన్. అంటే ఈ యొక్క భక్తుని చేతిలో ఎప్పుడైతే ఈ డబ్బులు ఇది తాకుతుందో, దీని విలువ ఎవ్వరు బ్యాంక్ కూడా కట్టలేదు, అంతకంటే అధికంగా పెరిగిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఇంకా ఇవ్వను, మళ్ళీ ఇక్కడే నిలబడకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇది గొప్పకు కాదు నేను ఇచ్చేది, ఇది ఏదో గొప్పకి పేరు ప్రతిష్ట కోసం నువ్వు పెట్టుకోమని నేను ఇవ్వడం లేదు, కానీ ఇది ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి చెమట కార్చి నువ్వు సంపాదించావేమో, కానీ ఈ రోజు నుంచి ఆ కష్టం లేకుండా నీకు దేవుడు ఉత్పత్తిని ఇస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అదేవిధంగా ఎప్పుడైతే ఒక 10 రూపాయలు మీరు దేవుడు సేవకుడు చేతిలో పెడతారో, మీ ఉత్పత్తి అలాగే పెరుగుతుంది. ఎందుకంటే మీ సంపాదించే హస్తాన్ని దేవుని హస్తం తాకింది. 100 రెట్లు అభిషేకం. ఇప్పుడు అది డిఫరెంట్ అయిపోతుంది అనమాట. ఏమైపోతుంది అంటే ఇది పరలోక ధనం అయిపోతుంది, ఇది పరలోక ఆశీర్వాదం అయిపోతుంది. సో మీ ధనము మీద దేవుని యొక్క హస్తం వచ్చేస్తుంది, కాబట్టి ఇట్ విల్ మల్టిప్లై. అధిక రెట్లుగా అది మల్టిప్లై అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చూసి ఈ సేవకుడు ఆ 10 రూపాయలను ఉంచుకో అంటాడు. అది ఏదో నేను గొప్పవాడిని కాదు, ఒక వ్యక్తి కష్టపడి వస్తున్నారు, నా దగ్గర 100 రూపాయలే ఉంది, అది మీరే ఇచ్చారు, నేనేం చేస్తాను, ఆ సహోదరిని పిలిచి ఇచ్చేస్తాను, సిస్టర్ మీరు పెట్టుకోండి. ఈ సహోదరి ఏమనుకుంటుంది, నేను పోనీ అని ఆయనకు 100 రూపాయలు ఇస్తే ఆయన చూడు ఆమెకి ఇచ్చాడు, నెక్స్ట్ టైం నేను ఆయనకి ఆయనకు బాగా కొవ్వు ఎక్కువ అయిపోయింది, బాగా డబ్బులు వస్తున్నాయి, ఈ మధ్య సూట్లు గిట్లు ఎక్కువ వేస్తున్నాడు. అవునా కాదా? నువ్వు ఏదైతే నీ పక్క వాళ్ళలో చూడలేకపోతున్నావు, ఈ బ్రదర్ చూడగలుగుతున్నా, ఈయన కళ్ళు చూడగలుగుతున్నాయి. కాబట్టి ఆయన ఓర్వలేడు, ఆయన ఉండలేడు, ఆయనకి డబ్బులు ముఖ్యం కాదు, ఆ సహోదరి యొక్క జీవితం ముఖ్యం. ఆ సహోదరి యొక్క జీవితము 100 రెట్ల కంటే డబ్బు కంటే అధికము. యేసయ్య ప్రాణాన్ని పెట్టాడు, 100 రూపాయలు ఏంటిది, ఏది కాదది. అవునా కాదా? ఆ రకంగా మనం ఆలోచించాము. ఈ కళ్ళు ఉండి కూడా ఈ మెదడు పనిచేస్తలేదు మనకి. ఆ దయ, జాలి, కరుణ ఇవన్నీ ఏమీ లేవండి మనకు. ఒక వ్యక్తికి 100 రూపాయలు ఎందుకు సాయం చేస్తున్నారంటే వాళ్ళ జీవితం ఎరిగిన కళ్ళు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ బాధలు ఎరిగి ఉన్న, వాళ్ళు తింటున్నారా లేదా అన్న ఈ వ్యక్తి తెలుసుకొని ఉన్నాడు, కాబట్టి వాళ్ళని పిలిచి మరిస్తున్నాడు. మా డాలి అప్పుడప్పుడు అంటది, బ్రదర్ నీ మనసు ఎలా దేవుడిచ్చాడు. ఇలాగే ఒక దగ్గరికి వెళ్ళాం, అక్కడి నుంచి వస్తున్నప్పుడు, బ్రదర్ మీరు ఈ మాట వాళ్ళకి ఇచ్చారు, రేపు వాళ్ళు ఆ మాట మీద నిలబడకపోతే నేను నిలబడతాను, వాళ్ళు నిలబడకపోతే నేను నిలబడతా. ఏమైంది, నేను సంపాదిస్తానా? లేదు, దేవుడు ఇస్తాడు, నేను వాళ్ళకి ఇచ్చేస్తా. సింపుల్ కదా. ఇప్పుడు సహోదరి మేరీ మధ్యలో నేను నిలబడ్డా అనుకో, సహోదరి మేరీ మాట మీద నిలబడలేదు, మోసం చేసింది అనుకోండి అవతల వాళ్ళని, ఎవరు పట్టుకుంటారు? నన్ను కదా పట్టుకుంటారు. అయితే నేనేమన్నా, నేను నిలబడతాను, ఆమె ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నిలబడతా. ఎందుకు? ఎందుకంటే ఆమె గురించి నాకు తెలుసు కాబట్టి. నన్ను దీవించిన దేవుడు నా ద్వారా వాళ్ళని దీవించాలనుకున్నాడేమో, అందుకే వాళ్ళ మధ్యలో నిలబడమన్నాడు, అందుకే నిలబడ్డా. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తానా? మరి ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. అట్లానే మీరు ముంచడానికి ప్రయాసపడకండి. హల్లెలూయా. బ్రదర్ మాట ఇచ్చింది కదా నిలబెడదామని, ఆ కళ్ళు ఉండాలి మనకి, నిలబడే శక్తి దేవుడు ఇస్తాడు. హీ విల్ గివ్ ద పవర్. హీ సెడ్ యూ విల్ లెండ్ పీపుల్. నేను ఇచ్చే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాను. ఆ కళ్ళు ఉంటే నేను చూడగలుగుతావు, వాళ్ళకి ఇవ్వగలుగుతావు. మన దగ్గర ఉన్నా మనకు మనసు పుట్టదు, పర్సులో ఉన్నా మనం తీసి ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే ఆ సహోదరి నా బాధ చూడలేకపోతుంది. ఈ మినిస్ట్రీ పట్ల నాకున్న వేదన, నాకున్న బాధ, నాకున్న బలహీనం మీకుంటే, బ్రదర్ నేను 5,000 కాదు, 5 కిట్లు కాదు, 15 కిట్లు తీసుకొచ్చి ఇస్తాను నీకు. నేను నీలో ఒక్కరిది. యేసయ్య కాళ్ళు చేతులుగా నువ్వు మారితే నేను వేళ్ళు అయిపోతా.
నేను కూడా కాళ్ళు వేళ్ళు చేతులు వేళ్ళు నేను కూడా ఒక భాగం అయితా, నేను కూడా యేసయ్య శరీరంగా మారుతా. నా జీవితంలో నేను కూడా ఆ త్యాగాన్ని పంచుకుంటా. ఎందుకంటే ఇదే క్రిస్మస్ రోజుల్లో మీకు తెలియదు, ఆకలితో ఉన్న రోజులు నాకు ఉన్నాయి, బట్టలు లేకుండా నా బిడ్డలు ఉన్న రోజులు మాకు ఉన్నాయి. అందుకే ఇతరులు నాలాగా ఉండకూడదు, వాళ్ళు కూడా మంచిగా తినాలి, హాయిగా ఆ రోజన్నా వండుకొని హాయిగా తినాలన్న ఆశ నాలో ఉంది. కాబట్టి నాలాగా ఎందరో ఉన్నారు, మీకు తెలియకపోవచ్చు, నేను చూస్తున్నాను. కొంతమంది అంటారు, బ్రదర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నాకు లేక ప్రార్థనకి వెళ్ళలేకపోయేవాడిని, నేను లేక ఒక వ్యక్తి నన్ను తీసుకెళ్ళకపోయి ఉంటే ఈరోజు మీకు ఈ సేవకుడు దొరికేవాడు కాదు. నాలాంటి సేవకులు ఎంతోమంది రాలేకపోతున్నారు, సేవలకు ఉండలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు. నా పరిస్థితి అది, చెప్పులు లేని పరిస్థితి నాది. కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. బ్రదర్ మిమ్మల్ని కొందరు మోసం చేస్తున్నారు, నన్ను కాదు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. నన్ను ఎవరు మోసం చేయలేరు, ఎందుకంటే నేను దేవుడి ఎన్నుకున్న బిడ్డని. ఆమేన్. ఎవరు ఎన్నుకున్న బిడ్డని? మీరందరూ కూడా నేను దేవుడి ఎన్నుకున్న బిడ్డలని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 మోసేని ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు. అందరికి రాదా? ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? మోషే. ఫేరో ఏమన్నా చేయగలిగాడా? ఏం చేయలేదు. చంపగలిగిండా? లేదు. మిమ్మల్ని దేవుడు ఎన్నుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు, ఒక్క వెంట్రిక కదిలించలేరు. ఓ మీ వెనక అట్లా భజన చేయొచ్చు కానీ ఏమీ భజనే చేసుకోవాలి వాళ్ళకి. ఏసేని ఎవరైనా ఏమైనా చేయగలిగారా? పిలాతు ఏమైనా చేయగలిగాడా? రోమ ప్రజలు అంటే పరిపాలన ఏసేని ఏమైనా చేయగలిగదా? ఏసే నేనే అంటే ఆయనని పట్టుకోగలిగాడు. అవునా కాదా? చూసారా? సో దేవుడు ఎన్నుకున్న బిడ్డలని ఎవ్వరూ తగజాలరు. నో వన్ కెన్ టచ్ యూ. ఆ బలహీనం మనలో ఉండకూడదు. మీరు ఎన్నడూ పడిపోయినా కూడా ఎన్నుకున్న బిడ్డని లేవనెత్తినాడు. ఏసే 3 సార్లు పడిపోయాడు, లేచిండా లేదా? నువ్వు కూడా లేస్తావు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆ కళ్ళు మనకు కావాలి. నా భర్తలో ఉన్న బాధ, బలహీనతలు, వేదన ఇవన్నీ నేను చూడగలగాలి. నాకు ఎట్లయినా ఇల్లు కావాలి, లేకపోతే చూడు నా తల్లి ఇంటికి వెళ్ళిపోతా, పో సావు అంట నేనైతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా కాదా? எனக்கு ఎప్పుడైనా ఓడిపోయిన మామ, అవునా? మామ అని ఆయన మర్డర్ అయిపోయిండు. ఇంకా పోయి ఐ లవ్ యూ మామ అంటే ఆడ లవ్ చంపినావు కదా ఇల్లు కొని, ఇంకా లవ్ ఏంటి పాడేటి నువ్వు చూడలేకపోతున్నావు. ఈ నా బర్త్డేకి ఇది కావాలనే కావాలి. చూడు, నిన్ను చేసుకున్న అప్పే తీరలేదు, ఇంకా ఇది ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అవునా కాదా? నిన్ను చేసుకున్నప్పటి నుంచి నాకేం కూడా అప్పుడే తీరలేక అదే ఫైనాన్స్ నడుస్తుంది ఇంకా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పోయి దరిద్రుడిని చేసుకునంట. నీకు కళ్ళు లేదు కాబట్టి నువ్వు దరిద్రుడా మంచుడా చూడలేకపోయాడు. చాలామంది దరిద్రుడు అని చెప్పారు, ఈరోజు నన్ను చూడలేకపోతున్నారు. ఆ రోజు ఈరోజు యేసయ్య నన్ను చూశాడు కాబట్టి నన్ను దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం చూడగలగాలి ఒక వ్యక్తిలో, ఆ తాగుబోతులో చూడగలగాలి. ఈ బలహీనత, నేను అందుకే ఎవరిని తాగుబోతని పిలువను, చెడ్డోడని పిలువను, ఒకరిని పేరు పెట్టను. ఎందుకంటే ఈమె ఎప్పుడు ప్రవక్త అవుతుందో, ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తుందో నాకే తెలియదు. కాబట్టి మూసుకొని ఉండడం మంచిది కదా. ఆమేన్. కానీ మనకు చాలా పెద్దది. హల్లెలూయా. కప్పలాగా నాలుక ఇలా వస్తుంది, మళ్ళీ లోపలికి పోతుంది. అలాంటి నాలుకలు కలిగి ఉన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మాత్రం లేవండి. కళ్ళు ఉన్నా కూడా లేనట్టే. గుడ్డెలా అనొచ్చు కదా. కళ్ళు ఉన్నా కూడా గుడ్డెల్లాగా ఉన్నాం మనం. సో మనకంటే బ్రదర్ విన్సెంట్ మంచోడు, 2 ఉన్నాయి, ఆయన 2 లేవు, ఒకటే ఉంది ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. మనకు కళ్ళు ఉన్నాయి కానీ దేనికి తెలుసా? నవ్వడానికి. టు సీ అదర్స్ అండ్ లాఫ్, దూసరోं को देखना हंसना. అవి చూసినావా? నేను మొన్న చెప్పలే, చూడు ఎలాంటి గతి పట్టిందో. అవునా కాదా? అందరు చెప్పిన వాళ్ళే మనం చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి మన కోసం మనం. అవునా కాదా? ఎవరైతే చెప్పిన వాళ్ళు అస్సలు కొట్టరు చెప్పలు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు అప్పుడే పొగడేసుకున్నారు, నేను చెప్పినట్లు అయ్యింది కదా అని. ప్రవక్త అనుకున్నారు.
ఏమనుకున్నారు? நான் என்ன சொன்னா அது நாக்கில் கற்புக்கு தான், சைத்தானுக்கு தெரியாது. ఏనాకుది? సైతాన్. ఇప్పుడు తెలియచ్చులే. సో మనకు కళ్ళు ఇచ్చి దేనికంటే చూసి నవ్వడానికి కాదు, జాలిపడే విధంగా, బాధపడే విధంగా. సిస్టర్, ఆ సగోదరిని రేపు తీసుకురా ఎట్లయినా, నేను ట్యూస్డే ఇక్కడ ఉంటా అంటే నేను ఏం చూసి చెప్పాను? ఆమెలో ఉన్న బలహీనతలు చూసి చెప్పాను. అబ్బా ఆమె రాలేదు, ఎందుకు రాలేదు? ఈ బాధ ఎందుకంటే ఆమె రాకపోతే, వాళ్ళు రాకపోతే, ఆ కుటుంబం రాకపోతే రాను రోజుల్లో వాళ్ళకి చాలా పెద్ద అపాయం రాబోతుంది. ఇతను చూడగలుగుతున్నానని, సిస్టర్ మీరు ఎలాగైనా రండి, మీరు మరవద్దు, మీరు రావాలి, మీరు రాకపోతే నాకేంటిది? మీకు రాబోయే ఆ కీడు నుంచి ఈ వ్యక్తికి తెలుసు. దేవుడు ఎప్పుడు కీడు చెప్పడు. చెప్తే మనము పెళ్ళే చేసుకోము. పెళ్ళే, రేపు నీ మొగుడు నిన్ను చంపుతాడని తెలిస్తే పెళ్ళి చేసుకుంటావా? ఎంత బావ అయినా చేసుకుంటావా? రేపు చంపేస్తాడక్క మా బ్రదర్ చెప్పిండు అంటారు. దేవుడు అది చెప్పడు కాబట్టి ఆ ప్రయాసంలో ఆయన పంపిస్తాడు, అందులో నేను కాపాడతాడు. అదే భర్త నీ ప్రాణాన్ని కాపాడే భర్తగా మార్చేస్తాడు. సో రేపు ఆ రీతిగా భర్త అవుతాడు కాబట్టి దేవునికి తెలుసు. ఈ మధ్యలో వచ్చే ఈ బలహీనతలు మనం చూస్తాం. సంపాదన లేదు, ఎందుకు పనికిరాడు, వేస్ట్ గాడు, ఇవే చూస్తున్నాం మనం. మన భర్తలో వేరేం చూస్తలేం. కానీ రేపు ఎలా దీవించబడతాడు? ఈరోజు ఈ ప్రార్థనలు అడగాలి, రేపు నా భర్త ఏమవుతాడు? ఈ కొడుక ఈడు వేస్ట్గా, నాకు పెద్దోడి మీదనే మనసు, నాడు ఒకరిని తీసుకొని వెళ్ళిపోతాడు. అవును మరి, బెస్ట్ని అడగండి ఎలా తీసుకెళ్ళిపోయేది చెప్తాను. ప్రేయర్లో వేసింది గోలి. ఉపవాస ప్రార్థనమ్మా, దేవుడిచ్చిండు. హల్లెలూయా హల్లెలూయా. జోక్ చేస్తున్నాను అనుకోండి. సో అలాగా చూడండి, మనం ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? నాకు పెద్దోడే చూస్తాడు, చిన్నోడే చూస్తాడు, పెద్ద కూతురే మంచిది, చిన్న కూతురు మంచిదిగా నువ్వు చూడలేకపోతున్నావు. ఏ కూతురు ఎలాంటిదో నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి. సో ఈరోజు దేవుడిని అడగాలి ఈ ప్రార్థనలో, నేను చూడాలి, ఇవన్నీ నేను చూడాలి ఈరోజు నుంచి. మనతో ఉన్న ప్రవక్తలను మనం చూడలేకపోతున్నాం, మనతో ఉన్న ప్రార్థన వీరులను ఈనాడు వరకు మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి జీవించలేకపోతున్నాం. ఎదుగుదల లేకుండా మనం జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దీస్ ఐస్ ఆర్ నాట్ గివెన్ ఓన్లీ టు లాఫ్. ఒకరిని చూసి నవ్వడానికి, అంటే నిందించడానికి, వేధించడానికి, బలహీనంగా ఇవన్నీ నవ్వులండి, ఇవన్నీ నవ్వులే. ప్రతి ఒక్క మాట నువ్వు ఏదైతే నీ కళ్ళ నుంచి చూసి వారిని వ్యక్తిగా మాట్లాడుతున్నావు అవన్నీ నవ్వులే. ఏలనా, ఒకరి జీవితం ఏలనా. ఎందుకంటే కళ్ళు దేవుడిచ్చాడు, అందుకు దేవుడు ఇవ్వలేదు కళ్ళు. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ ది సైట్ టు సీ, బట్ టు సీ టు బీ ఏ బ్లెస్సింగ్. నువ్వు చూస్తే దీవెనకరంగా మారాలి. ఆకలి దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళలేరో, ఎక్కడికైతే చేరుకోలేరో నువ్వు చేర్చే బిడ్డగా మార్చాలి. ఏ విధంగా వాళ్ళని నడిపించాలో ఆ తలంపు చేత వాళ్ళను చూడగలగాలి. నేను ఈ సహోదరిని ఇలా నడిపించాలి. మీకు తెలుసా, సహోదరి లక్ష్మి ఇక్కడ కూర్చొని ఉంది. ఒకరోజు వీళ్ళ కూతురు వాళ్ళ మనమరాలను ఎత్తుకుందో అంతనే వాళ్ళ కూతురు ఉండే. వీళ్ళ ఇంట్లో నాగుపాములాగా ఇంట్లో పడుకొని ఉండేవారు. అందుకే అన్న అంటే ఆమెకి చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ సహోదరి వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వీళ్ళందరూ పాముల్లాగా ఇంట్లో పడుకొని ఉండేవారు. 21 సంవత్సరం క్రితం మాట చెప్తున్నాను నేను. ఈ సహోదరి నేను ఎవరో బాగా తెలుసు, నాకు గతం తెలుసు, నేను ఏ విధంగా బ్రతికానో ఆమెకు బాగా తెలుసు. అయినా నన్ను ఎక్కువ నమ్ముతుంది ఆమె. ఎందుకంటే ఆ పరిస్థితి నుంచి వీళ్ళకు విడుదల తీసుకొచ్చింది దేవుడే. ఆ రోజు వాళ్ళకు విడుదల దేవుడు నా నుండి తీసుకొచ్చాడు కాబట్టి ఈ రోజు వరకు ఎక్కడికి వెళ్ళినా ఏమైనా మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి చూడండి, నేను చూడగలిగాను వాళ్ళ జీవితంలో ఏ బలహీనం ఉందో. సో ఈరోజు మనం అది చూడగలగాలి. ఎక్కడైతే వారు చేరలేరో మనం చేర్చగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక పొరపాటు ప్రవక్త ఎలీషా చేశాడు. బ్రదర్, మీరు ఎలీషా ప్రవక్త కంటే పెద్దోళ్ళ కాకపోవచ్చు, కానీ ప్రవక్త ఎలీషా ఏం చేశాడంటే తన శిష్యుడు ఎవరు? ఎలీషా శిష్యుడు ఎవరు?
గేహాషి. గేహాజ్ వాజ్ ద అసిస్టెంట్, యాజ్ సర్వెంట్ అని పిలుస్తాం కానీ బట్ హీ వాజ్ హిజ్ అసిస్టింగ్ పర్సన్. సో తోటి వ్యక్తి, ప్రతి దాంట్లో ఎలీషా ప్రవక్తకు తోడుగా ఉన్న గేహాజీ. ఎలీషా ప్రవక్త తెలుసు, ఒకవేళ ఎవరు డబ్బులు తీసుకున్నాడు గేహాజీ? ఎవరు స్వస్థత పొందుకున్నాడు? నీటిలో మునిగి ఎవరు స్వస్థత పొందుకున్నారు? ఎవరికి స్వస్థత వచ్చింది? దేని నుంచి స్వస్థత వచ్చింది? కుష్టి రోగం నుంచి. ఎలీషా ప్రవక్త నాకు డబ్బులు వద్దన్నాడు, గేహాజీ వెనక నుంచి పోయి తీసుకున్నాడు. అది ప్రవక్తగా తెలుసు, ఈయన తీసుకుంటాడని. గేహాజీ తీసుకుంటాడని ప్రవక్తకి తెలియదండి, తెలుసు. అయితే నామన్ డబ్బులు ఎలీషా ప్రవక్త ఎందుకు తీసుకోలేదు? తీసుకుంటే అందులో కుష్టి రోగం యొక్క శాపం ఉంది కాబట్టి. సో ఈయనకు తెలుసు, నేను తీసుకోకపోతే మన ఎలీషా తీసుకుంటాడని. అందుకే నేను అన్నాను, ఒకవేళ ఎలీషా స్థలంలో నేనుంటే నేను ముందే చెప్పేవాడిని, డాలీ తీసుకోకు. ఏమనేవాడిని? తీసుకోవద్దు. వెరోనికా సిస్టర్ వద్దు, తీసుకోవద్దు. చెప్తానా చెప్పనా? చెప్తారు. ఎలీషా ప్రవక్త పొరపాటు చేసిండు, గేహాజీ కుష్టి రోగంతో చనిపోయాడు. ఆనాడు గేహాజీ, ఒకవేళ ఎలీషా ప్రవక్త ఖండించుంటే చెప్పలేము, ఈరోజు గేహాజీని మనమందరం కూడా ప్రవక్త గేహాజీ అని పిలిచేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ఎట్లా అయ్యారు? అట్లా గేహాజీ కాడా? మీరు ప్రవక్తలు కారా? మీరు ఎదగరా? స్తుతి ఆరాధన మీకు రాలేదా? చప్పట్లు కొట్టుకోరా? కొట్టరు మీరు. కృతజ్ఞత లేనే. ప్రైజ్ ది లార్డ్. సో ప్రవక్త ఎలీషా లాగా నేను ఎప్పుడు కాను, నేను కాకూడదు. ఈరోజు మనం అందరం ప్రమాణం చేసుకోవాలి, ఎవ్వరు నాశనానికి గురి కాకూడదు. నేను నాశనమైనా పర్వాలేదు, నేను సిలువ మీద చనిపోయినా పర్వాలేదు, కొరడా దెబ్బలు తిన్నా పర్వాలేదు, నా మీద ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసినా పర్వాలేదు, కానీ నా బిడ్డలకి ఏ బాధ రాకూడదని యేసే ఏ విధంగా అయితే తనను తాను సమర్పించుకున్నాడో మనము కూడా ఒక వ్యక్తికి సమర్పించుకునే విధంగా ఉండాలి. సో గేహాజీ చేసిన చిన్న పొరపాటు మన జీవితంలో ఎవ్వరు చేయకూడదు. నాకు ఆమె కంటే ఇష్టం లేదు అందుకే వదిలేసిన, లేదు. ఆ బాధలన్నీ, ఆమె పడే ప్రతి ఒక్క బాధకు బాధ్యత నువ్వు. ఆమె జీవితానికి, ఆమె నాశనానికి కారణం నువ్వు అవుతావు, ఎందుకంటే నీకు తెలిసి నువ్వు వదిలేస్తున్నావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది బోర్ అవుతుంది చూడండి, చాలా మందికి బోర్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో నేను గేహాజీ లాగా ఏనాడు, నేను ఎలీషా ప్రవక్త లాగా నేను ఏనాడు కాను. నేను గేహాజీని. గేహాజీ లాగా నేను కూడా జీవించను. ఇందాక ఏమో గేహాజీ ఎలీషా ప్రవక్త లాగా నేను కాను, ఆయనకు హెచ్చరించాలి. కానీ గేహాజీ లాగా నేను ఎన్నడూ కాను. నా ప్రవక్తను ఏనాడు నేను గౌరవించకుండా, ఆయన మాట దాటకుండా జీవించను. ఐ విల్ బీ సబ్మిట్ మై సెల్ఫ్ టు మై ప్రాఫిట్. నా ప్రవక్తకు నేను ఎల్లప్పుడూ లోబడి ఉంటా. నన్ను నడిపించే నా గురువుకు నేను ఎల్లప్పుడూ లోబడి ఉంటా. ఆయన వద్దంటే నేను చెయ్యను, ఆయన చెయ్యంటే నేను చేస్తాను. ఆయన అక్కడికి వెళ్ళొద్దంటే నేను వెళ్ళను, ఇక్కడ ఉండమంటే నేను ఉంటాను. చూడండి, రెండు పొరపాటు. ఒకటి గేహాజీ చేశాడు. ఏం చేశాడు? తన గురువును మించి ముందుకెళ్ళాడు కాబట్టి కుష్టి రోగంతో చచ్చిపోయాడు. అవునా కాదా? అవును బ్రదర్. ప్రవక్తలను ఎప్పుడు కూడా మనం మీరొద్దు. దేవుడు మనకిచ్చిన మెంటర్ అంటే నడిపించే గురువులను మనం ఏనాడు మీరిపోవద్దు. మనకే నాశనం అది. వాళ్ళు ఏ మాట తక్కువ చెప్పినా ఎక్కువ చెప్పినా అందులో మనకు చాలా మేలు ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ఏదేదో సోదరులు పడి వీళ్ళ మాట కాదని వెళ్తాం, అనేక రకాలుగా బాధల్లో పడతాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఏమంటాడు, నేను చెప్తే నువ్వు వినలేదు కదా అంటాడు, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ఒక మాట ఏం చెప్పాను, ఎలీషా ప్రవక్త లాగానే కాను. రెండోది ఏం చెప్పానంటే, నా ప్రవక్తకు నేనేనాడు ఎదురు తిరగను. సో ఈరోజు చూడండి, మనము ఎలాగా గ్యాస్ ఇలాగా ప్రవర్తిస్తున్నాం, ఎలాగా ఒక ప్రవక్తలాగా మనం ప్రవర్తించలేకపోతున్నాం. అంటే ఒక వ్యక్తిని బాగా నడిపించడానికి మనం సిద్ధపడడం లేదు, కళ్ళు ఉన్నా కూడా. రెండోది ఏంటంటే, దేవుడు ఇచ్చిన వ్యక్తిని కూడా మనం చూడలేక, అతను ఎక్కడైతే మనల్ని మందలిస్తున్నాడో అందులో నడవలేక మనం జీవిస్తున్నాం. రెండు పొరపాట్లు అవుతున్నాయి. ఎలాగంటే సరిగా చూడలేకపోతున్నాం. ఒక
ఒక ప్రవక్తను ప్రవక్తగా గ్రహించలేకపోతున్నాం, ఒక గురువుని గురువుగా గ్రహించలేకపోతున్నాం, ఒక దైవజనుని యొక్క సేవకుడిగా మనము గ్రహించలేకపోతున్నాం. కాబట్టి మన జీవితంలో మనం దెబ్బతింటున్నాం. ఒకవేళ అబ్రహాం కానీ లోతు గురించి ప్రార్థన చేయకపోయి ఉంటే, చూడండి, ఒక ప్రవక్త లోతు గురించి అబ్రహాం ప్రార్థన చేయకపోయి ఉంటే సొదొమ గొమొర్రాని కాలి చనిపోయాడు. ఎవరు? లోతు తన బిడ్డలు, తన భార్య ఉప్పు అయిపోయింది. కానీ ఇద్దరు కుమార్తెలు లోతు, వాళ్ళు కూడా సొదొమ గొమొర్రా పట్టణంలోనే దూతల చేత కాలవబడి చనిపోయేవాళ్ళు. కానీ అబ్రహాము ప్రార్థన చేశాడు. కాబట్టి ఒక ప్రవక్త ప్రార్థన చూడండి, మీ కుటుంబాన్ని కాపాడుతుంది, మీ జీవితాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అబ్రహాం చూడగలిగాడు, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి కాలిస్తే ప్రభువా, నా తమ్ముడు అతను కూడా కాలిపోతాడు. సో కొన్నిసార్లు చూడండి, మనం వీళ్ళ ప్రార్థన కూడా చూడలేకపోతాం, ప్రార్థన శక్తిని మనం గ్రహించలేకపోతుంటాం. కాబట్టి మన జీవితంలో మనము ఎన్నో విధాలుగా మనం అన్నీ పోగొట్టుకొని జీవిస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా అత్త మూర్ఖురాలు, నా మామ మూర్ఖులు, చాలా మూర్ఖులు, చాలామంది నా బంధువులందరూ కూడా మూర్ఖులని మనం అనుకుంటాం. అయితే మనం ఏమనుకుంటామంటే, వాళ్ళ యొక్క దే మే ట్రీట్ యూ డిఫరెంట్లీ, అంటే వాళ్ళ యొక్క మిమ్మల్ని నడిపించే విధానం చాలా ఘాటుగా ఉంటుంది, చాలా మూర్ఖంగా ఉంటుంది, అనేక విధాలుగా మిమ్మల్ని బలహీనంగా నడిపిస్తారు. కానీ మనం ఏం చూస్తాం, ఏమనుకుంటాం, ఇక్కడ ఉండడం కంటే పోయి సావడము మంచిది, లేదా ఎక్కడికన్నా వెళ్ళి నేను ఉండిపోతాను, కానీ ఇక్కడ మాత్రం నేను ఉండను. ఎందుకంటున్నావు తెలుసా? నీ భవిష్యత్తుని వాళ్ళలో నువ్వు చూడలేకపోతున్నావు. కాబట్టి ఒకరోజు ఇదే మూర్ఖులు ఇంత ఘాటుగా నీకు ట్రీట్మెంట్ ఇచ్చి ఇన్ని విధాలుగా నేను బలహీనంగా మాట్లాడిన ఇదే మూర్ఖులు ఒకరోజు ఏం చేస్తారు తెలుసా? అమ్మ గోల్డ్ మీద ఇక్కడ రా అంటారు. ఇన్నాళ్ళు తిట్టింది సరిపోలేదేమో, మళ్ళీ పిలుస్తున్నాడు అంటారు ఆమె. ప్రైజ్ ది లార్డ్. దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, ఇదిగో ఈ ఆస్తి పత్రాలు నువ్వు తీసుకో, ఇక్కడ నుంచి ఈ ఆస్తి అంతా నీకు రాసి ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే దేవుడు మాకు ఒక మాట ఇచ్చాడు, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేయమన్నాడు, ఇంకా నీ ఇష్టంగా ఇంట్లో నువ్వు రాణిలాగా జీవించమన్నాడు దేవుడు అంటాడు. చూడండి, ఇది చూడలేక ఎందరో కూడా వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక భర్తలో ఉన్న మూర్ఖత్వాన్ని చూసి వదులుకున్నాడు. కానీ ఈరోజు ఇంకొక భార్య వచ్చి మంచిగా కాపురం చేస్తుంది, హాయిగా ఉంది, మనకు మండుతుంది. ఇక్కడ ఆమెతో ఉన్నట్టు నాలో నువ్వు ఉండలేకపోయినావు, ఇంకొక ఆమె వచ్చి ఉన్నది. ఎందుకంటే ఆయన చూసి నేను చూడలేకపోతున్నావు. ఈరోజు మన భర్తలో మనం కొన్ని చూడలేకపోతున్నాం. అది చూడగలిగితేలే అధికంగా అవునా కాదా? నీ భర్త నీ ఇష్టం, దేవుడిచ్చిండు, అవునా కాదా? అవును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, అది చూడలేకపోతున్నాం కదా, దూరం జరిగే ఇలా మాట్లాడదాం. ఇఫ్ యు సీ, ఇఫ్ యు హ్యావ్ దట్ ఐస్, యూ విల్ సీ. ఈ రోజునే చూడండి. అలా అని మీ ఆయన్ని చూసుకుంటా కూర్చోవద్దు. ఇప్పుడు పోగానే గోల్డ్ మీరు అదే చేస్తుంది, మామా మామా అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు చూడు, ఆమె మొత్తం ప్రాక్టీస్ చేస్తుంది కూర్చొని, సాయంత్రం పోగానే ఏం చేయాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిగా సాయంత్రం ప్రేయర్ లేదు, లేకపోతే ఆమె రాదు. నన్ను మోసం చేసేది ఈరోజు. ఇప్పుడు ఆమె మనసంతా కొట్టుకుంటుంది మా మీద. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరైతే మిమ్మల్ని అసహ్యంగా మాట్లాడారు, ఎవరైతే మిమ్మల్ని వేధించారు, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారు, ఎవరైతే బలహీనంగా మీ జీవితంలో వాళ్ళు అనేక విధాలుగా మీతో ప్రవర్తించారు, ఒకరోజు వాళ్ళు మిమ్మల్ని దీవెనకరంగా మారుతారు. మనం చూడలేకపోతున్నాం. వాళ్ళు ఎందుకు నిన్ను ఆ విధంగా నడిపిస్తున్నారు? ఎందుకంటే రానున్న రోజుల్లో ఇదంతా నువ్వు చూడగలగాలి, ఇదంతా ముందుకు నడిపించగలగాలి. నువ్వు ఈ రీతిగా ఉంటే ఇది నడిపించలేవు, బాధ్యత నీకు లేదు. కాబట్టి వాళ్ళు నేర్పిస్తున్న సంగతిని చూడలేకపోతున్నావు, కాబట్టి వాళ్ళని అసహించుకుంటున్నావు. కొన్నిసార్లు నేను నడిపించే వ్యక్తిని నువ్వు అసహించుకో, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నడిపించాడు, పట్టించుకోవద్దే మనం. నో, దట్ ఈస్ రాంగ్ కండిషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆయనను పట్టించుకోవాలి. ఆయన మార్గదర్శి, నీకు నేను నడిపించే దేవుడు. ఆయన పోలికల్లో ఈయన వచ్చి ఉన్నాడు. ఈయనకు నేను వింటా, ఈయనకు నేను లోబడతా, ఆయన చెప్పినట్లు నేను చేస్తా. ఏలియా చెప్పినట్టు ఎలీషా నడుచుకున్నాడు, గొప్ప ప్రవక్త అయిపోయాడు. కొన్నిసార్లు మనం చెప్పింది వినక నాశనాన్ని మనమే కోరుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లోతు ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాడు అబ్రాహాంది. అబ్రాహాంతో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏం బాధ లేదు, ఎక్కడ దాకా నువ్వు చూడగలుగుతావు అన్నాడు. యేషయా ప్రవక్త
ఎన్ని సంవత్సరాల తర్వాత చూడగలిగాడు తెలుసా? 400 సంవత్సరాల తర్వాత చూడగలిగాడు. యేసయ్య రాకడ చూడగలిగాడు, యేసయ్య శిల్వ మార్గం చూడగలిగాడు, యేసయ్య మరణించడం చూడగలిగాడు. చూడండి ఆ నేత్రములు. మరలాగా లోకాన్ని చూసుకుంటే అబ్బా ఎంత స్మార్ట్ ఉన్నాడే, ఏం పెదవులు ఉన్నాయి చూడండి. ప్రేజలో ఇగో ఇవన్నీ మనం చూసే పనులు ఇవే. కన్నులు, కాళ్ళు, కాళ్ళు ఎంత బాగున్నాయి కదా, ఇవి కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చూడలేని లేరు, అందరూ ఇప్పుడు ఏదో ముఖం ఇట్లా పెట్టుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే కొంతమంది పనులున్నా నవ్వుకోరు అంట నేను. వాళ్ళ ఇంట్లో ఎలాగో వారు ఆయన నవ్వుపియడు, అంత అదృష్టం లేనే లేదు. హల్లెలూయా. కనీసం ఈడన నవ్వుకోవచ్చు కదా. ప్రైజ్ లార్డ్. సో ఎంత మీకు బలహీనతలున్నా బాధలున్నా మీరు చూడగలగాలి. నేను ఒక మాట అంట, ఫేరో దగ్గరికి వెళ్ళి నాకు బంగారమి నేను పోతా ఐగుప్తు దేశం వదిలేసి అంటే ఇస్తాడా? మరి ఎక్కడ దొరుకుతుంది బంగారం అంటే? కానాలో దొరుకుతుంది అంటారు. కానా దేశంలో బంగారం ఎక్కువ. యూ విల్ ఫైండ్ గోల్డ్ ఓన్లీ ఇన్ కానా, నాట్ ఇన్ ఈజిప్ట్ అంటారు. చూడండి, ఒక 2 వారాల ముందు ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ బిడ్డలు పోయినారు అనుకో బయటికి, వాళ్ళకు వచ్చే బంగారం వచ్చేది కాదు. ఫేరో మూర్ఖుడు, కానీ భరించుకొని 400 సంవత్సరాలు ఉన్నారు. మొయ్యలేని బంగారం తీసుకుపోయినారు. హైలేస్తా ఎన్ని బంగారం? మొయ్యలేని బంగారం. ఓర్చుకోగలిగిన వాడే దీవించబడతాడు. అదే తాత్పర్యం అంటాడు. అందుకే దేవుడు అన్నాడు తగ్గించుకో అన్నాడు. ఏమన్నాడు? తగ్గించుకోవాలి. అస్సలు తగ్గేదే లేదు, తగ్గేదే మనకు అదే డైలాగ్ వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఐగుప్తు దేశం నుంచి మనకు అంటే మన జీవితాలు ఐగుప్తు దేశం లాంటి జీవితం ఉన్నా మనం చూడగలగాలి. ఇక్కడ నుంచి బంగారం నేను తీసుకుపోతా, ఇక్కడ నుంచి వెండి నేను తీసుకొనే పోతా అంటే మనం దేవుడి సన్నిధిలోకి వస్తే ఇవన్నీ చూడగలగాలి. అప్పుడే మనం తీసుకెళ్ళగలుగుతాం. కంటికి కనిపించింది ఎక్కడి నుంచి తీసుకుపోతాం? ఇప్పుడు చీకట్లో పోయి ఏం తీసుకుపోతాం చెప్పు? ఆడ ఏం పెట్టినరేమో, కేక్ కూడా పెట్టచ్చు. ఏమంటావు గోల్డ్ మేరీ? చెయ్యి ఇలా వాసన చూస్తే తెలుస్తుంది ఎంత మంచి పేస్ట్రీ. అబ్బా ఆరవచ్చా మీది కేక్. హల్లెలూయా. నల్లా వాసన వరదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూస్తుంది చూడు విక్టోరియా కేక్. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, యేసువా వందనం. సో చాలా మంది చూడండి ఇండియాని వదిలి యుఎస్ వెళ్ళిపోయారు, తిరిగి వచ్చేసినారు 50 సంవత్సరాలైనా. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ బాగా సంపాదన ఉంది. కొంతమంది ఎలా బతుకుతారంటే స్ట్రేంజర్స్ లాగా, అంటే ఎవ్వరు దిక్కులేని వాళ్ళలాగా ఆ దేశాల్లో బ్రతుకుతున్నారు. కొంతమంది ఆస్ట్రేలియా కానీ ఇండియా యుఎస్ కానీ బయట దేశాలు చూడండి, వాళ్ళు అక్కడ పనికి వెళ్ళారు. వారికి దీవెనకరంగా ఉండే వ్యక్తులు వచ్చి ఎక్కడ ప్యాట్రిక్ బ్రదర్ అంటే కనిపిస్తాడు యుఎస్ పోయినట్టు. అరే 2 కోట్లు తెచ్చిన ఆయనకి ఇక్కడ ఇవ్వాలని యుఎస్ నుంచి నేను ఆయన అక్కడికి పోయిండా, సరే ఇందా వెరునికని తీసుకుంటాడు. ఆమె బ్రదర్ వచ్చిన తర్వాత ఇస్తుందా? గాయబ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా కాదా? చూడండి, కొన్నిసార్లు మన గమ్యం ఎక్కడుందో మనకు తెలియదు. వీ డోంట్ నో ఆ ఫ్యూచర్ వేర్ ఇట్ ఈస్ అండ్ వీ రన్. ఎవరితో ఉందో తెలియదండి, ఎవరితో మనం ముడిపడాలో తెలియదు. కాబట్టి గుడ్డిగా మనం జీవిస్తుంటాం. నేను ఎన్ని సంవత్సరాల ఆయన కోసమే, నువ్వు ముసలిదైనా పోతే ఆ పిల్లల్ని కానిస్తాడు ఎక్కడో పోయి. కాబట్టి మూర్ఖులుగా జీవిస్తున్నాం. బికాజ్ వీ కెనాట్ సీ అవర్ ఫ్యూచర్. దేవుడు ఆ నేత్రం నీకు ఇచ్చాడు. అందుకే మనం ఇక్కడ ఓ పరేషాన్ ఉంటారు చాలామంది, చాలా బిజీ. చివరికి చూస్తే ఏది నో ఇన్కమ్ సోర్సెస్. ఇజ్రాయెల్ బిడ్డలు 40 సంవత్సరాలు నడిచిండ్రు. దేనికి నడిచిండ్రు? వాళ్ళు ఎక్కడికి పోలే, రెగిస్తాన్లోనే చచ్చిండ్రు. మరి ఎన్ని సంవత్సరాలు నడిచిండ్రు? ప్రయోజనం లేని నడక ప్రయోజనంలోని నడక నడిచిండ్రు. అదేవిధంగా మనం కూడా పరిచయం. ఇల్ల బ్రదర్ నా అంగ కూపుటాంగా పో, ఆగ కూపుతాగో ఈగో కూపుతాగో అంగ పోరే ఇంగ పోరే కాగతా తేజిడుదు పారు. ఎందుకంటే నువ్వు చూడలేకపోతున్నావు. నీ దీవెన ఎక్కడుంది, నీ ఆశీర్వాదం ఎక్కడుంది? చూసే వ్యక్తి నువ్వు నమ్మడం లేదు. కాబట్టి నువ్వు వేదనతో, బాధతో, దుఃఖంతో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్.
Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఈ పాట ద్వారా అడిగి వేడుకోవాలి, ప్రభువా నాకు మంచి నేత్రములు నా జీవితాలను మార్చి. ఆమేన్. ఎందుకంటే దేవుడు మన జీవితంలోకి వస్తే మన జీవితాలే మారిపోతాయి ప్రియమైన ఆమేన్. దేవుని బిడ్డలారా. సో వెన్ జీసస్ కమ్స్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ప్రతి ఒక్క